మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలు యువత పోరును యువత పోరును జై జగన్ యువత పోరును జయప్రదం చేయండి యువత పోరును జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23వ తరం జరగబో యువత పోరును 23వ తరం జరగబో యువత పోరును. డిఎన్ఆర్ గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారి నాయకత్వం. జై జగన్. రేపు 23వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల మధ్యలో ఈ రాష్ట్ర అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యువత పోరు ఏమిటి, ఎందుకు చేస్తున్నారని ప్రజలు ఆలోచనలో ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల దగ్గర నుంచి చదువుకున్నటువంటి విద్యార్థుల వరకు యువత అందరికీ కూడా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు మీకు అందిస్తామని నమ్మబలికారు. అలాగే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఇంతవరకు కూడా మాత్రం కూడా ప్రభుత్వం ద్వారా అందట్లేదు. వీటన్నిటిపైన కూడా ఈ యువత కోసం, విద్యార్థి లోకం కోసం వీళ్ళందరికీ న్యాయం జరగాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలనే పరిస్థితి పైన మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం పైన పోరు జరుపుతున్నాం, అదే యువత పోరు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో, అలాగే విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా మరి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించడం, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటుగా పాల్గొంటారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు, ఈ మాటలన్నీ కూడా ఏదో తుంగలో తొక్కేసి ఏదో చేయాలనుకున్నాను కానీ చూస్తే భయం వేస్తుందని ఏదో పై చూపులు చూస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి, యువతను మోసం చేస్తున్నటువంటి, విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరు జరుపుతున్నాం, అదే యువత పోరని ఈ రోజున రేపు 23వ తేదీన ప్రత్యేకంగా
ఉదయం వైఎస్ఆర్ గారి విగ్రహం ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి అక్కడ నుండి మరి నిరసన తెలియజేస్తూ ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని ఈరోజు మేము ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు జకంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఆదేశానుసారం ఈ నెల 23వ తారీఖు సోమవారం ఉదయం ప్రతి జిల్లా కార్యాలయంలో నిరసన తెలుపమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వమని ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు, అలాగే విద్యార్థి విభాగం నాయకులు, యువజన విభాగం నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో వేలాది మందిగా తరలి వచ్చి కలెక్టర్ గారిని కలిసి నిరసన తెలపడం జరుగుతుంది. వైఎస్ఆర్ గారి విగ్రహం ఫైర్ స్టేషన్ సెంటర్ ఉన్న దగ్గర నుంచి పాదయాత్రగా జడ్పీ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని కలుస్తాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్ కార్యకర్తలనే కాకుండా బాధితులు ఎవరైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో వారి మాయ మాటలు నమ్మి మోసపోయారో వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, ఎందుకంటే విద్యార్థులందరికీ అమ్మఒడి అని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి 2024-25లో ₹1 వేయలేదు. మొన్న ఒక వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో సుమారుగా కొన్ని లక్షల మందికి ఈ యొక్క అమ్మఒడి ఎగవేశారు. అదేమిటంటే కరెంటు బిల్లు వచ్చిందని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకో రకమైన ఏదో విలాసవంతమైన సౌకర్యం ఉందని, ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వీరికి వసతి దీవెన అమ్మఒడి పనిచేయదని వాళ్ళందరికీ ఎగ్గొట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తిని గెలిచిన వెంటనే ప్రతి ఒక్క డిగ్రీ చదివిన నిరుద్యోగికి ₹3,000 ప్రతి నెల ఇస్తామని హామీ నమ్మబలికారు. సుమారు 13 నెలల కాలం అవుతుంది. ఈ 12 నెలల కాలంలో నెలకు 3,000 చొప్పున ప్రతి ఒక్క నిరుద్యోగికి 36,000 ఇవ్వాలి. అది ఇవ్వనందుకు వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయినా కూడా నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ మా ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ సోమవారం నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సూపర్ 6 హామీల్లో నిరుద్యోగులకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలకు అవస్తా ఉంది. ఇవాళ్ళకి ఏ నిరుద్యోగ యువతకి కూడా ₹1 కూడా ఈ కుటుంబ ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రభుత్వ రంగాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఫిల్ చేస్తామని చెప్పారు. ఈరోజు ఈ 13 నెలల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పాపాన పోలేదు. మెగా డిఎస్సి అన్నారు. ఈరోజు ఆ డిఎస్సి ఏమైపోయిందో నారా లోకేష్ గారికే తెలియాలి. ఇలా ప్రతిసారి కూడా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ
ఈ రోజుకి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కొత్త ఉద్యోగం ఇచ్చేది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్న కాక మనం చూసాం ఎండియూ ఆపరేటర్లు అందరినీ కూడా తొలగించి ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నిటిని కూడా రోడ్డును పాలు చేసిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు మేము యువత పోరనే కార్యక్రమం ద్వారా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా యువజన విభాగ అధ్యక్షులు జకంపూడి రాజా గారు మరియు మా యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఏలూరులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. 23వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షులు దోల నాగేశ్వరరావు గారు, అలాగే ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు, అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం మా డిమాండ్లతో కూడిన వినతిపత్రం కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.